హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక అద్భుతమైన ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి రాక్ టౌన్ కాలనీ. మీ అందరికి తెలిసే ఉంటుందండి, ఇది ఎల్బీనగర్ టు ఉప్పల్కి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. ఇది ఎల్బీనగర్ మెట్రోకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా నాగోల్ మెట్రోకి జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. రాక్ టౌన్ కాలనీ అండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ అయితే ఉందండి. రాక్ టౌన్ కాలనీ, రోడ్ నెంబర్ 6 అన్నమాట. ప్రాపర్టీ అయితే ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఈ ప్రాపర్టీ 4 years బ్యాక్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అన్నమాట. G+2 ప్లస్ అదేవిధంగా పైన పెంట్ హౌస్ కూడా ఉందండి. ఇది డూప్లెక్స్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, అదేవిధంగా డూప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ 131 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 25.5 ఇంటూ 46.5 డైమెన్షన్స్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ అయితే 4 years బ్యాక్ కన్స్ట్రక్షన్ అనమాట. చాలా బాగుందండి. ఓనర్ దగ్గర నుండి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. దీని ఫేసింగ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఏది ఉందో ఇది వెస్ట్ ఫేసింగ్ ఉంది. కాకపోతే మనకు సింహద్వారం అంటే మన డోర్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది మంచి కాలనీలో అయితే ఉందండి. ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా చెప్దాం. దీనికి ఏంటంటే మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ 2 ఫెసిలిటీ అయితే ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళడానికి చూస్తున్నారు కదా, 9 feet గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 1 lakh పోతుందండి. సో మీకు ఏంటంటే పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు. మిగతా డీటెయిల్స్ అంటే ప్రైస్ డీటెయిల్స్ లాస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ ఎంటర్ కానీ ఇదైతే పార్కింగ్ అనమాట. పార్కింగ్లో ఈజీగా 2 cars అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. దీనికి సంపు కూడా ఉందండి. సంపు కూడా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కే మనకు 10,000 రెంట్ అయితే రావడం జరుగుతుందట. ఒకసారి రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిందని అయితే చూద్దామండి. చూస్తున్నాం కదా, ఇది రెంట్ పర్పస్ సింగిల్ బెడ్రూమ్ అయితే కింద కన్స్ట్రక్షన్ చేశారు. ఇది హాల్ అన్నమాట. ఒక హాల్ తీసుకున్నారు. హాల్ పక్కకే మనకి ఏంటంటే ఒకటి కిచెన్ తీసుకున్నారు. చూడండి, ఇది ఒక కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా కంప్లీట్ కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. వాటర్ ప్యూరిఫైర్ కానీ ఈవెన్ కబోర్డ్స్ కూడా చూడండి, ఎవ్రీథింగ్ అన్నీ అయితే వీళ్ళు చేపించి పెట్టినారనమాట. ఇది రెంటర్ పర్పస్ అయితే ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కి 10,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కంప్లీట్ కబోర్డ్స్ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇక విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్ 4x4 విండోస్ ఉన్నాయండి. పైన చూస్తే ఫ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రాపర్టీ ఎలా ఉందో అలానే మనకి ఇచ్చేస్తారన్నమాట. ఇది ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం చూస్తున్నారు కదా. దీంట్లో వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే డూప్లెక్స్ హౌస్ అయితే ఉంటుందండి. అది ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మనకు పార్కింగ్లోనే చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ప్లస్ స్టెప్స్ పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కింద వాష్రూమ్ కూడా ఇచ్చినారు. మెట్ల కింద ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, 4 మీటర్లు కూడా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే వచ్చి ఉండొచ్చు అంతే, అంత మంచి ప్రాపర్టీ. పైకి వెళ్ళడానికి మంచి స్టెప్స్ తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారండి, లపత్ర స్కిట్ కాకుండా. అదేవిధంగా పక్కకు స్టీల్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ చాలా బాగుంది. ఎవరికి నచ్చినా కానీ స్క్రీన్ మీద నెంబర్ ఉంటే డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఇది బాల్కనీలో కూడా గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు, మన డూప్లెక్స్కి మెయిన్ ఎంట్రన్స్. ఒకసారి చూడండి, డోర్స్ కూడా చాలా మంచి పెద్ద డోర్స్ తీసుకున్నారు. ఇది కూడా ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. పక్కకి లిఫ్ట్ చూస్తుంది కదా, లిఫ్ట్ మనకి ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు డోర్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ రూమ్లో అయితే హాల్ అయితే ఉన్నామండి. ఇది హాల్, స్పేషియస్ హాల్ అయితే తీసుకోవడం జరిగింది. కింద కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారండి. ఇక్కడ విండోస్ వస్తే 5x4 యూపీవీసీ విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది హాల్ చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మనకు అన్ని ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇక్కడ లెఫ్ట్ తిరగానే మనకు కిచెన్ ఉంది. మంచి స్పేషియస్ కిచెన్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, కబోర్డ్స్, మనకు చిమ్నీ కూడా ఉందండి. వుడ్ వర్క్ అంతా వీళ్ళే చేయించుకున్నారు అనమాట. ఓనరే చేయించుకున్నాడు. బట్
ఓనర్ ఏంటంటే వేరే దగ్గర షిఫ్ట్ కావడం వల్ల ఈ ఏరియా నుంచి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది, చూస్తున్నారు కదా. చిమ్నీ కానీ మంచిగా కింద గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అన్ని డోర్స్, కబోర్డ్స్, ఎవ్రీథింగ్ అయితే వీళ్ళే చేపించి ఇచ్చినారన్నమాట. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. కిచెన్ పక్కకే మనకు ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనకు సింక్, అదేవిధంగా ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకు వుడ్తోని ఇలా డోర్స్ అయితే మంచిగా చేయించినారండి. కబోర్డ్స్ కూడా ఇక్కడ ఏంటంటే గ్రిల్స్ కూడా పెట్టినారు, అంటే సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా గ్రిల్స్ కూడా పెట్టినారు. పైన మన క్లాత్స్ ఆరేసుకోవడానికి ఆ ప్రాపర్టీస్ కూడా ఎవ్రీథింగ్ అని వీళ్ళే చేయించినారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక బెడ్రూమ్లోకి అయితే వెళ్దామండి. చూస్తున్నారు కదా, ఇది ఒకటి బెడ్రూమ్ అన్నమాట. ఈ బెడ్రూమ్లో కంప్లీట్ కబోర్డ్స్ అయితే చాలా మంచిగా నీట్గా అయితే చేయించినారు. చూడండి, కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎంత బాగుంది చూస్తున్నారు కదా. దీంట్లో లాక్ సిస్టమ్, డ్రా సిస్టమ్, ఎవ్రీథింగ్ అయితే పెట్టడం జరిగిందండి. సీక్రెట్ లాకర్స్ అలా కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే అన్ని ఇచ్చినారండి. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ ఇక విండోస్ విషయానికి వస్తే దీనికి 6x4 విండో, యూపీవీసీ విండో అయితే తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. ఎంత పెద్ద ఉందో మీరే చూడండి. ఇది వెస్టర్న్ తీసుకున్నారు. దీంట్లో కూడా విండో ప్లస్ ఇందులో గ్రీజర్ పాయింట్, దీంట్లో సింక్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా స్పేషియస్ పెద్ద ఉంది. దీంట్లో నుంచి మనకు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఒక మంచి నీట్ బాల్కనీ ఇచ్చినారు. పైన మంచిగా క్లాత్స్ ఆరేసుకోవడానికి ప్రొవిజన్స్ కూడా పెట్టినారన్నమాట. కాలనీ చూస్తే ఈ విధంగా ఉంది. చుట్టూ ఆల్రెడీ అందరు ఉంటున్నారండి. మంచి కాలనీలో ఉంది ప్రాపర్టీ అయితే. ఈ ఏరియాలో పర్ యార్డ్ 1 lakh అయితే నడుస్తుందన్నమాట. మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను నా వీడియో మీద, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. నెక్స్ట్ మనము పైకి వెళ్దామండి. డూప్లెక్స్ హౌస్ కాబట్టి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే తీసుకున్నారండి. మంచి కూడా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా ఎక్కడ పడితే అక్కడ విండోస్ అయితే చాలా పెట్టినారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. మనం ఇప్పుడు వచ్చేసి డూప్లెక్స్ కాబట్టి 2nd floorకి అయితే రావడం జరిగిందండి. చూస్తున్నాం కదా, హాల్లోకి అయితే ఎంటర్ అయినాం. ఇది మంచి స్పేషియస్ ఒక హాల్ అయితే తీసుకున్నారు. హాల్లో ఫ్యాన్ చూడండి, ఓరియంట్ ఫ్యాన్ లేటెస్ట్ కొత్త అయితే తీసుకున్నారు. మంచిగా విండోస్ విషయానికి వస్తే 5x4 విండో అయితే తీసుకున్నారు. దీనికి ఇటు కూడా ఎంట్రన్స్ ఉందండి. అంటే డూప్లెక్స్ అంటే లోపల నుంచి ఎంట్రన్స్ ఉంది. ఒకసారి స్టెప్స్ కూడా మీకు చూపిస్తాను రండి. స్టెప్స్ మనకు కింద నుంచి పై వరకు పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే తీసుకున్నారు. మన స్టెప్స్ నుంచి రావచ్చు, లేదంటే లిఫ్ట్ నుంచి రావచ్చు, లేదంటే లోపల నుంచి వెళ్ళవచ్చు అన్నమాట. ఈ డోర్స్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటాయండి. మన కింద ఎంట్రన్స్ మాత్రం వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. హాల్ అయితే చూసాం కదా, హాల్ పక్కకే మనకు బెడ్రూమ్ అయితే ఉందండి. చూసినా కదా, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. కింద కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. 6x4 విండో తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం అనేది అసలు లేదండి. ప్రాపర్టీ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. పైన ఒకసారి ఫ్యాన్ చూడండి, ఫ్యాన్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. ఇక మనకు కబోర్డ్స్ విషయానికి వస్తే కబోర్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. వుడ్ వర్క్ మొత్తం వీళ్ళే చేపించినారు. 4 years బ్యాక్ కన్స్ట్రక్షన్ అనమాట ఇది. కాకపోతే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఒకసారి చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా మంచిగా పెద్దగా తీసుకున్నారు. ఎవ్రీథింగ్ అన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా వెస్టర్న్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్కి వెళ్దామండి. అది కూడా మీకు చెప్పిన తర్వాత మీకు ఇంకా డీటెయిల్స్ చాలా చెప్పేది ఉంది, అన్నీ చెప్తాను. చూస్తాం కదా, ఇది ఇంకో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా మంచి ఓరియంట్ మంచి ఫ్యాన్ అయితే తీసుకున్నారు. కింద వచ్చేసి కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. నెక్స్ట్ మీకు కబోర్డ్స్ విషయానికి వస్తే తెలుసు కదా, చాలా మంచిగా కబోర్డ్స్ తీసుకున్నారు. ఎవ్రీ దాంట్లో లాక్ సిస్టమ్ కూడా, లాకర్స్ కూడా ఇట్లా కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు కానీ ఎలాంటి బిల్డర్ కానీ కట్టింది కాదన్నమాట. ఈ ప్రాపర్టీ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల ప్రాపర్టీని అయితే క్లోజ్ చేస్తున్నారు. 6x4 విండో తీసుకున్నారండి. ఒకసారి మీరు చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. చుట్టూ కాలనీ ఉంది, మంచి గ్రీనరీ ఉందండి. ఇది వచ్చేసి రాక్ టౌన్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. రోడ్ నెంబర్ 6 అండి. మెయిన్ రోడ్ నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఒకటి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, అది కూడా చూద్దాం. చూడండి, చాలా స్పేషియస్ బాత్రూమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వెస్టర్న్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ సింక్ కానీ మిర్రర్ కానీ పైన మంచి విండో కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ అనమాట. ప్లస్ మనకి ఇక్కడ వాష్రూమ్ దగ్గర కూడా ఇట్లా మన కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మన క్లాత్స్ ఇక్కడ పెట్టుకోవడానికి
ఎవ్రీథింగ్. ఇక్కడ ఇట్లా కబోర్డ్స్ కూడా అన్నీ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. గ్రీజర్ పాయింట్స్, ఏసీ పాయింట్స్, ఎవ్రీథింగ్ ఉన్న రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ డూప్లెక్స్, పైన పెంట్ హౌస్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి బయటికి రండి, వచ్చిన తర్వాత మీకు పెంట్ హౌస్ కూడా తీసుకెళ్తాను. దీనికి ఏంటంటే బోర్ సిస్టమ్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయండి. లిఫ్ట్ కూడా ఉంది, చూస్తున్నావు కదా, లిఫ్ట్ కూడా ఉంది అనమాట. పై వరకు లిఫ్ట్ కూడా ఉంది. పైకి వెళ్ళడానికి ఇదే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ రాక్టౌన్ కాలనీ రోడ్ నెంబర్ 6లో అయితే ఉందండి. 131 square yardsలో ఉంది. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 1 lakh అయితే పోతుంది ప్రజెంట్. ఇప్పుడు మనం 3rd floorకి వచ్చినాం. 3rd floor రావడానికి లిఫ్ట్ కూడా ఇక్కడ వరకు వస్తుంది, చూస్తున్నారు కదా, లిఫ్ట్ ఇక్కడ వరకు అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి. సింగిల్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి హాల్ అనమాట. పెంట్ హౌస్, ఇది పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఇది హాల్లో కూడా మనకు మంచిగా 2 windows 4x4 విండోస్ తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఈ కిచెన్ విషయానికి వస్తే కిచెన్ కూడా మంచి ఒక ఫ్యామిలీకి నడుస్తుందండి. ఏరియాలో 8,000 to 10,000 అయితే రెంట్ కూడా వస్తుందట. దీనికి మంచి ప్లాట్ఫామ్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు చూస్తాం కదా, షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు, పైన కబోర్డ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ మొత్తం కబోర్డ్స్ చేపిస్తున్నారండి, రెంటర్ కోసం కూడా కాంప్రమైజ్ కాకుండా. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కబోర్డ్స్ చూడండి, బెడ్రూమ్లో కూడా మంచిగా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ 6x4 విండో కూడా తీసుకున్నారు, యూపీవీసీ విండో తీసుకున్నారు. మంచి వెంటిలేషన్ ఉందండి ప్రాపర్టీకి, చాలా మంచి వెంటిలేషన్ ఉంది. నెక్స్ట్ మీకు పైకి కూడా తీసుకెళ్తాను. పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చెప్తాను. మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. ఇంకోటి వాష్రూమ్ కూడా ఉందండి, అక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి, స్టోర్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చెప్తాను. పైకి వచ్చాం కదండి, పైన వాటర్ ట్యాంక్ కూడా చూడండి, చాలా పెద్ద వాటర్ ట్యాంక్ అయితే ఉందండి. ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్ ఉంది. ఒకసారి మీరు చుట్టూ లొకేషన్స్ చూడండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉందండి. రాక్టౌన్ కాలనీ రోడ్ నెంబర్ 6, 131 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 25.5 into 46.5 డైమెన్షన్స్. వెస్ట్ ఫేసింగ్ అండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్స్ ఇచ్చినారు. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 4,500 SFT అండి. G+2 పెంట్ హౌస్, 4 years బ్లాక్ ప్రాపర్టీ అన్నమాట. మీకు డీటెయిల్స్ అన్నీ అయితే క్లియర్గా చెప్పాను. మళ్ళీ ఒకసారి కూడా చూడండి, ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉందని మీకే అర్థమైపోతుంది అన్నమాట. ప్రాపర్టీ గురించి అన్నీ తెలుసుకున్నాం కదండి. మరి ప్రైస్ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రైస్ చెప్పే ముందంటే మీకు అనిపించవచ్చు ఇక నియర్ బై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అండి. ఎల్బీ నగర్కి జస్ట్ 2 kilometers డిస్టెన్స్ అండి. అంటే ఇక్కడ స్కూల్స్కి, కాలేజెస్కి, బస్ ఫెసిలిటీకి దేనికి ప్రాబ్లం లేదు. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అంటే మీరే అర్థం చేసుకోండి. రాక్టౌన్ కాలనీ అంటే చాలామందికి తెలుసండి, మంచి హైఫై కాలనీ అనమాట. రాక్టౌన్ కాలనీ రోడ్ నెంబర్ 6లో అయితే ప్రాపర్టీ ఉంది.